నిన్న తాడేపల్లి సభ చూశాక, ప్రతిపక్షాల సభ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూశాక, ఇంత వరస్ట్ సభ ఎప్పుడు అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు, అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో తొక్కేస్తాము, ఏం పాతాళాన్ని తొక్కేస్తాం. ఎందుకంటే ఏదో అంటారే, ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో ఓ సామెత ఉంది. ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఊరికి అరుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే, నేను మొన్న సభలో జనాలు లేరు, పాడు లేరు, 5ంటికి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను 6:30 దాకా పాపం వెయిట్ చేశారు అక్కడ కార్గోలో. అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మమ అనిపించారు. కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు చదువుకున్నారా? కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? అదేమంటే కాపు సోదరులు ఎందుకు ఇస్తూ ఉన్నాడు, మనం భోజనాలు పెట్టలేము, మనం మంచినీళ్ళు ఇవ్వలేము, అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము, ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి. రాజకీయ పరిజ్ఞానం అంట ఎవరు? చంద్రబాబు నాయుడు. అంత సమర్థుడంట. అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు? మరి 23 సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు? 60 కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 75 ఏళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు, ఎంత అవినీతిపడు, ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా. నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదా? నువ్వు తిట్టావు కదా ఒకరోజు. నువ్వు 2019లోనే ఎప్పుడో కాదు, 2014 ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా. అట్లాగే నీ కుటుంబాన్ని, మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా. మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా? ఆయన మాత్రం ఆలిపేరులో తప్పించుకున్నాడా? ఎంత దారుణంగా పవన్, ఎట్లా మారిపోయావు నువ్వు? మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు? అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే? ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. బలం లేకపోయినా 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు. అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. అది ఉండాలయ్యా. ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత, నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ. నీ లోపాన్ని, నీ బలహీనత, నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా. డబ్బుకు అమ్ముడు పోయావో కాదో అది కూడా మాకు తెలియట్లేదు. కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నీ బలహీనతను ఏదో తను పట్టుకొని నిన్ను అట్లా చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా. లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయని అంటాడా? ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే, పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా, వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా? వాళ్ళు పోరాడుతున్నారు, ఎక్కడ ఒక మాట పడనీయట్లేదు, నిన్ను పడనీయట్లేదు, పార్టీని కూడా పడనీయట్లేదు. ఇంత అవమానకర పద్ధతుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం. నీకు ఆ మాత్రం సిగ్గు లేదయ్యా? వాళ్ళకున్నటువంటి పౌరుషం, ఆత్మాభిమానం నీకు లేదా? ఇక నీ జాతిని నువ్వు ఈసడించి మాట్లాడుతూ ఉన్నావే. ఎప్పుడైనా కాపు జాతి కోసం నువ్వు ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా. ఇలాంటి కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు? పోనీ నీ బాసు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి 2 ఎకరాల పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకి ఎగబాకాడే. ఇదంతా అవినీతి కదా? నీ కళ్ళకు కనపట్లేదా? అందులో నీకు ఎంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి, ఎందుకంటే ఇవన్నీ చాటుమాట వ్యవహారాలు కనుక. కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బయలు చేస్తూ ఉన్నాయి కదా. అతను అవినీతి మీద 18 కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా. అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా. ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి? అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో, ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ బలహీనత, లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది. కానీ నువ్వు చిక్కి అతని చేతిలో
నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు. ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం. నీ బలహీనతని జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు? ఏమి 24 సీట్లు తీసుకుని నువ్వేదో పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డామంటావే. పక్కనుండి ప్రతి ఒక్కడు కూడా పార్టీ పెట్టిందే ధైర్యంగా పోరాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారు ఏ పార్టీ? 2011లో పెట్టారు. 2014 ఎలక్షన్స్, అందులో 16 నెలలు అయిపోయింది, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా? 175 సీట్లు పోటీ పెట్టలేదా? నీలాగా 5 సీట్లు 10 సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే, ఎవరి పొత్తుల కోసం ఆయన వేచి చూడలేదే. ఆయనంతటా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. 175 సీట్లు పోటీ పెట్టాడు. కేవలం 1.5% తేడాతో మాత్రమే ఓడిపోయాడు. అయినా 67 మంది ఎమ్మెల్యేలని 8 మంది ఎంపీలని గెలిపించుకున్నాడంటే అది గట్స్ అంటే. లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు ఎట్టాగు లీడరు కాదు, నటుల్లాగా సినిమాల్లో నటిస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటన చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది? ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా? ఆత్మాభిమానం ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు పోయావనేది ఈ జాతికి ఎప్పుడో అర్థమైపోయింది. అందుకనే నీ సభలకు కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి. తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ, చూసారా మా సభ అంత సక్సెస్ అయింది, ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఓ పెద్ద ప్లాన్ చేశాడు. చేస్తే ఏమైంది? నువ్వు కూడా చతికిలబడ్డావు అక్కడ. అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు? ఎక్కడికి పాతాళాన్ని తొక్కేస్తావా? ఎవరిని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం చేశారయ్యా ఆయన చేసిన తప్పేంటో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఈ పేద ప్రజలకి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, అన్ని రంగాల్లో కూడా నంబర్ 1గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా? నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకున్నావు, ద్వేషం పెంచుకున్నావు. కోపం వేరు, ద్వేషం వేరు. అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే, మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే. నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో, పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది! నీకు అవమానం అనిపించట్లేదా? నువ్వు ఎంత గొప్ప నటుడివయ్యా! ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి. అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తా ఉన్నావు? చంద్రబాబు లాంటి అవినీతి పరుడు, చంద్రబాబు లాంటి వెధవ, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు, చంద్రబాబు లాంటి నీచుడు, చంద్రబాబు లాంటి హంతకుడు, చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని, స్మగ్లర్ కూడా అతను. అవన్నీ మాకు తెలుసు. చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్ది బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా? ఏంటి? ఒక అన్యాయానికి, ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా? ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి? ఒక్కసారి చెప్పు. అది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ చేసిన తప్పేంటి? మరి సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్? నీకంటే సైకో పిచ్చిగా మాట్లాడుతున్నావే, డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద, అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి. ఆయన చేసిన అపకారం ఏంటయ్యా? ఈరోజు ఒక్కసారి చూడు, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా? అదేవిధంగా వైద్య రంగం పల్లెపాటని ఆ పేరుతో తీసుకెళ్ళి పల్లె డాక్టరు మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరి కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా? అదేవిధంగా ఇక మిగిలిన అమ్మఒడింటి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా 35 లక్షల ఇళ్ళు ఇచ్చి, ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడిని మీ ఇష్టమైన భాషలో మీరు తిడతారా? చివరికి ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు.
మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు. తన అధికారం కోసం, పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టినటువంటి నీచుడు వీడు. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మ సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశంతో అంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు. విజయమ్మ గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు. అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతన్ని ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే, లేదా అతను డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా, సిగ్గుపడాలి. ఎందుకంటే ఏదంటారే అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి. వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యల వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వెధవ పనులు చేయగలిగిన వాడు చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు. న్యాయ వ్యవస్థ అయినా సరే, అదేవిధంగా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు. అలాగే ఏ పార్టీ అయినా సరే, బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు, కమ్యూనిస్టులో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు. ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు. అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులరహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్లేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. 10 సంవత్సరాల పార్టీ నీది. ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా, మేము ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా. అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చోంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది. అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి నీచుడి పరిపాలన 14 ఏళ్ళు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా? దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. అదేవిధంగా 3 రాజధానులు అంటంలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే, 3 ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి. మొత్తం తీసుకెళ్ళి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు. ఈనాడు ఒకడు, తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు. మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈ అబద్ధాల మీడియాని, ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి?
ఒక్క మంచి చేయలేని వ్యక్తి. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా, ఆ పనికిమాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజా లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళాం అన్నం కూడా పెట్టదు, అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే 75 సంవత్సరాలు ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు, వాడి కుటుంబం కావాలా? దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.